కూటమి ప్రభుత్వం రావడంతో 6 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ కలవచ్చింది. జగన్ ఏలుబడిలో 5 ఏళ్లు విధ్వంసానికి గురైన అమరావతికి మళ్లీ ప్రాణమొచ్చింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయించడం, గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించడం, కేంద్రం సాయం చేయడం, రాజధాని పనులేగాక పలు ప్రైవేట్ సంస్థలు, కేంద్ర సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయడం, వాటికి భూములు కేటాయించడం, పార్లమెంట్లో చట్టబద్దత కల్పించడం చకచకా జరిగాయి. అయితే నవనగర నిర్మాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థాయిలో ఇప్పుడు పనులు జరగడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల నివాస భవనాల నిర్మాణాల వరకు పురోగతి కనిపిస్తుంది. కానీ రోడ్లు, మౌలిక వసతుల కల్పన పనుల లక్ష్యం దిశగా సాగడం లేదు. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల లేఅవుట్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.